హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయ. కార్తీక మాసం మొదలు కాగానే మనకు గుర్తుకు వచ్చేది అయ్యప్ప దీక్ష. ఎంతో కఠోర నియమాలతో శరణం శరణం అంటూ కోరిన కోరికలు తీర్చాలని, కష్టాల నుంచి గట్టెక్కించాలంటూ ఎంతో దృఢ సంకల్పంతో చేసే దీక్ష అయ్యప్ప దీక్ష. అనేక నియమ నిబంధనలతో కేరళలోని శబరిమలైకి 18 కొండలు 18 మెట్లు అధిష్ఠించి కూర్చున్న ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి దీక్ష కార్తీక మాసంలో మొదలవుతుంది. అసలు అయ్యప్ప దీక్ష అంటే ఏంటి? అయ్యప్ప మాలను ఎందుకు వేసుకుంటారు? అయ్యప్ప మాలను వేసుకున్న వాళ్ళని స్వామి అని ఎందుకు పిలుస్తారు? ఇంకా అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు నల్లని దుస్తులే ఎందుకు ధరిస్తారు అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ పంచాంగం ప్రకారం కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి వరకు శబరిగిరిలో శివకేశవుల కుమారుడు శ్రీ మణికంఠుడిని అయ్యప్ప మాల ధరించి దర్శించుకుంటారు. అయ్యప్ప స్వామి దీక్షను మణిమాలతో ప్రారంభిస్తారు. ఈ దీక్షలో ఉండేవారు రుద్రాక్ష, తులసి, చందనం, స్ఫటికం, పగడాలు, తామర పూసల మాలలు ధరిస్తారు. ఇవి శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇస్తాయి. 41 రోజుల పాటు కఠినమైన నియమనిష్టలు, భక్తి శ్రద్ధలతో అయ్యప్ప దీక్షను కొనసాగిస్తారు. దీక్షలో భాగంగా కటిక నేల మీద పడుకోవడం, 41 రోజుల పాటు చల్లని నీళ్లతో స్నానం, పాదరక్షలు వేసుకోకపోవడం, నల్లని దుస్తులను మాత్రమే ధరించడం, ఏకభుక్తం వంటి కఠిన నిబంధనలు పాటిస్తారు. ఈ కాలంలో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సామాన్య జీవనం గడపడం అలవాటు. అయ్యప్ప స్వామి దీక్షలో ఉండే వారంతా నల్లని దుస్తులు ధరిస్తారు. ఎందుకంటే శనిదేవుడికి నల్లని రంగు అంటే మక్కువ. ఆ రంగు బట్టలు ధరించి నిత్యం పూజల్లో పాల్గొనే వారిపై శని ప్రభావం ఏమాత్రం ఉండదని చాలామంది నమ్ముతారు. అంతేకాదు, చలికాలంలోనే అయ్యప్ప మాలను ధరిస్తారు. ఈ సమయంలో నల్లని దుస్తులు శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయి. ఈ దీక్ష చేపట్టిన వెంటనే మానవుడు మాధవుడిగా పరివర్తనం చెందడం ప్రారంభిస్తాడు. అయ్యప్ప మాలను ధరించిన వెంటనే ప్రతి ఒక్కరిలోనూ నేను అన్న భావన తొలగిపోతుంది. శరీరానికి ఉండే పేరు, వాటి కోసం ధరించే దుస్తులు, తీసుకునే ఆహారం, శారీరక సౌఖ్యాలు, ఆచార వ్యవహారాలు, దినచర్య అంతా ఒకే ఒక దీక్ష చేపట్టగానే పూర్తిగా మారిపోతుంది. అందుకే అయ్యప్ప మాలను ధరించిన వ్యక్తిని అంతర్ధానంలో భగవంతుడి స్వరూపంగా జీవులందరిలోనూ దేవుడు ఉన్నాడనే భావనతో స్వామి అని పిలవాలని అయ్యప్ప దీక్షలో ఈ నిబంధనను విధించారు. అయ్యప్ప దీక్షలో ఉండేవారు నేలపై నిద్రించడం వల్ల వెన్ను నొప్పి సమస్యలు తొలగిపోతాయి. కండరాల బలపడేందుకు దోహదపడుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. తెల్లవారుజామునే నిద్రలేచి చల్లని నీటితో స్నానం చేయటం వల్ల శరీరంలోని నాడీ వ్యవస్థ ఉత్తేజంగా మారుతుంది. ప్రతిరోజు దుస్తులను తడిపి శుభ్రం చేసుకోవడం అలవాటుగా మారుతుంది. క్రమం తప్పకుండా స్వామి పూజలో పాల్గొనడం వల్ల సంఘ జీవనానికి బాటలు వేస్తుంది. దీపారాధన చేయటం వల్ల ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. శాకాహారమే తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా ప్రయోజనకరంగా ఉంటుంది. హిందూ ఆచారం ప్రకారం సాధారణంగా కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి మధ్యలో 41 రోజుల పాటు అయ్యప్ప మాలను దర్శిస్తారు. అయితే తల్లిదండ్రుల్లో ఎవరైనా మరణించినా వారు కనీసం సంవత్సరం పాటు మాలను వేసుకోకూడదు. అలాగే భార్య మరణించిన తర్వాత 6 నెలల వరకు అయ్యప్ప దీక్షకు దూరంగా ఉండాలి. ఈ మండల కాలంలో ఏదైనా దీక్ష చేపడితే అదంతా మిగిలిన జీవితానికి ఆదర్శం. మాల వేసిన 41 రోజులు పూర్తయిన తర్వాత శబరిమలలోని 18 మెట్లను ఎక్కి మణికంఠ స్వామి వారిని దర్శించుకోవడంతో ఈ దీక్ష ముగుస్తుంది.